అంటే ఇప్పుడు నాగేంద్రబాబు కాపు, రాధా కాపు కావడం వల్ల కాపులకి ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది అనేటువంటి ఎక్కడుంది అసలు విమర్శకి ఇప్పుడు అసలు ఎక్కడుంది? ఇప్పుడు నీకు 175 స్థానాల్లో ఎన్నికల సందర్భం గాని ఎన్నికల తర్వాత గాని ఈ రోజు దాకా కాపుల పక్షాన కూటమి వైపుగా మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పుకోవాలంటే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తన ఓటమికి కారణం ఏంటనేది ఒక పక్క, కూటమి ప్రభుత్వం ఎందుకని కాపు వర్గాలను విస్మరిస్తుంది, కాపు ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆ కూటమిలో వైసీపీలో పెద్ద నాయకత్వంతో మాట్లాడిన సందర్భం ఉంది. వారు ఆ సందర్భంగా ఒక ఇద్దరు ముఖ్య నేతలు మీ కాపులకు అన్యాయం జరుగుతుంది, మీరు స్పందించట్లేదని నాతో కూడా మాట్లాడారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది కొత్తగా, ప్రభుత్వ పరమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తుల పట్ల కానీ వ్యాపారస్తుల పట్ల కానీ నిర్లక్ష్యం ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. ప్రధానంగా పోస్టింగ్ విషయంలో కాపు వర్గాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఉంది. ఏదైతే పోలీసు పోస్టింగ్ ఎస్ఐ నుంచి సిఐ గాని డిఎస్పి గాని ఆ స్థాయి అధికారులు అసలు పూర్తి స్థాయిలో ఏ జిల్లాలో కూడా పోస్టింగ్ లోనే లేరు. ఎస్ఐలు అంటే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో కొంత పర్సంటేజ్ అన్నా అడ్జస్ట్ చేయక తప్పదు కాబట్టి కొన్ని చోట్ల ఎస్ఐలు ఉన్నారు కానీ అసలు సిఐ పోస్టింగ్లు ప్రధానమైన కేంద్రంలో అసలు లేరు. కృష్ణా గుంటూరులో లేరు. ఈస్ట్ వెస్ట్ లో అసలు డిఎస్పీలు అనేవాళ్ళు లేరు. అనుకోకుండా ఒక డిఎస్పీ పోస్టింగ్ జరిగితే 24 గంటల్లో ఆ డిఎస్పీని మార్చే పరిస్థితి కొనసాగుతోంది. లూప్ లైన్ కి కేరాఫ్ గా కాపు ఉద్యోగస్తులను కొనసాగుతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం విజయాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కాపు వర్గాలని మరి కూటమి ప్రభుత్వం విస్మరిస్తుంది కదా. దాని మీదే ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమీక్షించింది. కానీ మీరన్నట్టుగా కాపులకి గౌరవం ఇస్తున్నారు అనేది ఇప్పటిదాకా ఆ గౌరవం అనేది ఎక్కడా కొనసాగలేదు. ఎందుకంటే గతంలో ఇదే 175 స్థానాల్లో దాదాపు 30 మంది పైన ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఎంపీలు ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు నీకు జనసేనకి ఇచ్చిన 23 స్థానాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం కాపు సీట్లుగా చూస్తున్నాయి. కానీ దాంట్లో అందరూ జనసేనలో ఉన్న వాళ్ళు కాపులు కాదు కదా, అందరికి ఇచ్చారు కదా, అన్ని వర్గాలకి ఇచ్చారు. దాంట్లో బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చారు, తర్వాత 23 వస్తే మళ్ళీ 2 బీజేపీకి ఇచ్చారు, తర్వాత 21 స్థానాలు వచ్చినాయి. ఈ 21 స్థానాల్లో కూడా కులాల ఈక్వేషన్ కానీ ఇవన్నీ కూడా పార్టీ చూసుకుంటది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటుంది? 21 స్థానాలు ఇచ్చాం కాబట్టి ఆ 21 జనసేన కాబట్టి జనసేనలో ఎవరు పోటీ చేసినా వారు కాపులు కాదు. జనసేన అధినేత కాపు, కానీ వారు రాజకీయాల్లో కులాలకు అతీతంగా పనిచేసే లెఫ్ట్ బాల్తో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకున్నట్టయితే. కాకపోతే తాను ఆ కాపు కులంలో జన్మించాను కాబట్టి కాపు కులం నాది అనేది స్పష్టత ఇస్తాడు తప్ప కులం ఆయన ఓన్ చేసుకుంటది, కుటుంబ సభ్యుడు కాబట్టి. ఈ సిస్టమ్ లో జరిగినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కనుక మీరు గమనించినట్టయితే నెంబర్ 2 స్థానాలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కాపులకు ప్రాధాన్యత ఉండేది. ఆ రోజు ఎంపీలు గాని, రాజ్యసభ సభ్యులు గాని, ఎమ్మెల్యేలు గాని, లేదా పార్టీ ఆఫీస్ కార్యాలయ నిర్వహణ బాధ్యతలు కానీ చూసుకున్నట్టయితే దాదాపు 40 మంది క్రియాశీల నాయకత్వం ఉండేది. ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, శ్రీరామచంద్రయ్య గారు, కళా వెంకటరావు గారు, అల్లాడి రాజ్ కుమార్ గారు, ఇట్లా వంగా గీత, నీకు ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు, ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఎంపీలు, పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ కూడా రాధాకృష్ణ గారు ఉండేవాళ్ళు. అదేవిధంగా నీకు లైబ్రరీ ఇన్ఛార్జ్ గా ఆ రోజు విక్రమ్ గారు ఉండేవాళ్ళు, విక్రమ్ అని ఉండేవాళ్ళు. ఈ విధంగా చూసుకున్నట్టయితే నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, లేదంటే పార్టీలో ప్రధానమైన బాధ్యతల్లో పోలిట్ బ్యూరో సభ్యులుగా కానీ నీకు ప్రధానమైన
పాత్ర నీకు కాపులు కాపులు ఉండేది. ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో కానీ కాపుల వైపు ఆలోచించట్లేదు. ఈ రోజు దాకా అసలు చంద్రబాబు నాయుడు గారు కాపుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అదేంటంటే కళ్యాణ్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు చూసుకుంటారనే భావనలో ఉన్నారేమో బహుశా, నాకు తెలియదు. కానీ వారు కూడా కాపు వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఉద్యోగస్తులు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఇప్పుడు అన్ని నీకు రాష్ట్రంలో 1/4 సామాజిక వర్గం ఉంది. కాపు వర్గాల్లో దాదాపు 1,20,00,000 మంది కాపు ప్రజలు ఉన్నారు. మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి కాపు వర్గాలు పూర్తి స్థాయిలో పనిచేశారు. సంఘాలుగా పనిచేసే నాయకత్వం, ఉద్యమాలు చేసే నాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ నాయకత్వం లాగా పనిచేసి కాపు సమావేశాలు, సంఘ సమావేశాలు, జేఏసీ సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా ఉన్నారు. వాడంతా నాయకత్వం ఉద్యమం నుంచి వదిలేసి పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి కూడా గుర్తింపు లేదు, బాధ్యతలు లేవు, పదవులు లేవు, ఎక్కడా లేదు. మొత్తంగా చూసుకున్నట్టయితే కాపుకి ఒక కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ గారు గుంటూరు నుంచి ఇచ్చారు. ఏది ఇప్పటిదాకా నీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరికి ఏమైనా డైరెక్టర్లు ఇస్తే ఇచ్చారేమో కానీ ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. న్యాయం అనేది జరగట్లేదు. కాపు కార్పొరేషన్ అనేది కాపుకే ఇవ్వాలి కాబట్టి సుబ్బారాయుడు గారికి ఇచ్చారు. వారు ఇప్పటిదాకా బాధ్యతలు చేపట్టలేదు, అది వేరే అంశం. కాపు కార్పొరేషన్ కి ఇంకా ఇతర కులానికి ఎవరికి ఇవ్వలేరు కదా, అది జనసేన కోటాలో సుబ్బారాయుడు గారికి ఇచ్చారు. జనసేన కోటాలో ఇంకో కార్పొరేషన్ చైర్మన్ మన శివశంకర్ గారికి ఇచ్చారు. ఇది మినహా ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు ఇచ్చారు. అంత పెద్ద రాష్ట్రంలో, అన్ని జిల్లాలు ఉన్న రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్న స్థానాల్లో నీకు పోటీ చేసిన స్థానాలు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే, మరి మిగతా పోటీ చేయని స్థానాల్లో వాళ్ళంతా కూడా నాయకత్వం పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసింది. మరి వాళ్ళని అడ్జస్ట్ చేయాల్సినంత అవసరం పార్టీకి ఉంటది, కూటమి ప్రభుత్వానికి ఉంటది, జనసేన కూడా ఉంటది. దాంట్లో క్రియాశీల నాయకత్వం కాపు వర్గాలు ఉన్నాయి. అంటే అన్ని కాపులకి వెయ్యాలా అంటే జనసేనలో ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా ఇన్ఛార్జీలు కానీ, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, పార్టీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రయాణించిన నాయకత్వంలో మా రేషియో ప్రకారం 100 పదవులు ఉంటే 100 కాపులకి మన అట్లా 100లో 25 కాపులకి ఇవ్వండి. 25% కాపు వర్గాలు ఉన్నాయి కదా, 25% కాపులకి ఇవ్వండి. నీకు దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల్లో పోకల్ స్థానాలు ఇవ్వండి, పోస్టింగ్లు ఇవ్వండి. పోలీస్ యంత్రాంగంలో కానీ, రెవెన్యూ యంత్రాంగంలో కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ, ఏదైతే క్రియాశీలకమైన డిపార్ట్మెంట్లు ఉన్నాయో మీకు అవకాశం ఉన్న చోట పోలీస్ యంత్రాంగంలో అసలు ఒక్క డిఎస్పీ పోస్టింగ్ లేకపోతే అంత అన్యాయం. అసలు జరగట్లేదు, న్యాయం జరగలేదు కాదు, అసలు జరగట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి రావటానికి ప్రధాన కారణంగా ఉన్నారు. అదే విధానంలో సుదీర్ఘమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది. కాపు వర్గాలు, కాపు దామాషా, జనాభా దామాషా ఏ విధంగా ఉంది, ప్రాధాన్యత ఏ విధంగా ఉంది. అంతకుముందు ఇదే రాయలసీమలో ఇప్పుడు బలిజలకు ఏ విధమైన స్థానం ఉంది. ఆ రోజు ఎంపీలుగా ఆదికేశ్వర నాయుడు గారు కానీ, డాక్టర్ రామయ్య గారు కానీ, అదే విధంగా నీకు కడప వైపు నుంచి శ్రీరామచంద్రయ్య గారు కానీ, ఈ విధంగా రాయలసీమలో ఉంది. అసలు రాయలసీమలో పోటీ చేసిన స్థానాలు లేవు. ఇక అంత రాయలసీమ 6 ఉమ్మడి జిల్లాల్లో అసలు సీట్లు లేవు. ఒక చిత్తూరు నుంచి జనసేన తిరుపతిలో ఒక శాసనసభ్యుడిగా శ్రీనివాస్ గారు, ఆయన నేపథ్యం ఉంది. ఈ మొత్తంగా చూసుకుంటే అంటే రాయలసీమలో కాపు శాసనసభ్యులు అనేవాళ్ళు లేరు. మరి నీకు ఉత్తరాంధ్ర చూసుకుంటే ఆ రోజు కళా వెంకటరావు గారు, ఈ నాయకత్వం అంతా ఆ రోజు మనం చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల వైపుగా చూసుకుంటే ఇప్పుడు ప్రాధాన్యత ఎవరికి ఉంది?
ఇప్పుడు ఆ వైపుగా అవును. ఇప్పుడు కళా వెంకటరావు గారు ఉన్నారు, ఉమ్, మొన్న గెలిచారు, ఉమ్, ఇప్పుడు వారికి మంత్రి లేదు, సుదీర్ఘమైన నాయకత్వం, సీనియర్ నాయకత్వంగా అవును కళా వెంకటరావు గారు ఉన్నారు. అవును అదే విధంగా మీరు ఈస్ట్ వెస్ట్ లో తీసుకోండి, ఉమ్, ఈస్ట్ వెస్ట్ లో మీకు ఈస్ట్ వెస్ట్ పూర్తిగా జనసేన కోటలో ఉమ్, ఉంది. దుర్గేష్ గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు, అవును మనోహర్ గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఈ రెండు కూడా జనసేన కోట. ఉమ్, పార్టీ అధినేత కాబట్టి కొంతమంది ఏమంటారు, ఉమ్. 3లో 2 కాపులు తీసుకున్నారుగా అంటారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయి ఉండాలి. కోట ఎట్లా వర్తిస్తుంది? అవును ఇప్పుడు 23 స్థానాల్లో ఉమ్, 3 స్థానాలు తీసుకున్నారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 కూడా ఇస్తారు. ఉమ్, ఉమ్, కానీ ఏంటంటే ఉమ్, నీకు కూటమి ఉమ్, 23 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, జనసేనకు తీసుకున్నారు. ఉమ్, ఆ 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన సీనియర్ నాయకత్వం ఉంది, ఉమ్, వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. ఉమ్, ఈ విధానంతో కూటమి ఉమ్మడిగా ఆలోచన చేస్తున్నారు. ఒకళ్ళు శ్రేయోభిలాషిగా ఒకళ్ళు ఉన్నారు, అంతా బాగుంది. కానీ అల్టిమేట్ గా నష్టపోతుంది కాపు వర్గాలు అవుతుంది. అవును అవును కరెక్ట్.